అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఫ్రమ్ ద డైరెక్టర్స్ ఆఫ్ 'కమిటీ కుర్రాళ్ళు'. సో 'కమిటీ కుర్రాళ్ళు' అనే మూవీ చేశారు కదా! 'యదువంశి' అనే డైరెక్టర్. ఆయన డైరెక్షన్‌లో వస్తున్న సినిమా 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్'. అంటే సేమ్ 'నిహారిక కొణిదెల' గారు నిర్మిస్తున్న ఒక సినిమా. సో దీంట్లో మీరు పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇది వైజాగ్‌లో ఆడిషన్స్ జరుగుతున్నాయంట. ఎప్పుడు జరుగుతున్నాయంటే ఫిబ్రవరి 9థ్ అండ్ 10థ్ జరుగుతున్నాయంట. ఇది ఎక్కడ అంటే ఉదయం 9 గంటల నుండి నైట్ 9 గంటల లోపు. అలాగే ఏజ్ గ్రూప్స్ వచ్చేసి అన్ని వయసుల వాళ్ళు కావాలంట. లొకేషన్ వచ్చేసి హోటల్ సింకా గ్రాండ్ అని అంటున్నారు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. అలాగే మెయిల్ ఐడీ కూడా చెప్తాను. ఇది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో దొండపర్తిలో టీఎస్ఎన్ కాలనీలో బిసైడ్ బాటా షోరూమ్ పక్కన ఉన్న హోటల్ సింకా గ్రాండ్ అనే దాంట్లో వీళ్ళు ఆడిషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇమీడియట్గా అప్రోచ్ అవ్వండి. ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని కలిసే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో మీరు తప్పకుండా మీకు ఈ అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారంటే, అరే సార్ మీరేమో మస్తు కథలు మాట్లాడతారు, మంచి మాటల రచయిత అంటారు, అలా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినావు అని అడిగిండు. సో దానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటేనండి, మనం ఒక సెక్టార్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఒక సెక్టార్లో మనం ఆడియన్కి బోర్ కొట్టేస్తామండి. ఇప్పుడు నేను పనిచేస్తున్న లేదంటే ఆడియన్కి బోర్ కొట్టొచ్చు, లేదంటే నేను పనిచేస్తున్న డైరెక్టర్లకు కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్లకు కావచ్చు, లేదంటే రైటర్లకు కావచ్చు, నేను బోర్ కొట్టేస్తాను. సార్ మీరు తోపుతురుం ఖాన్ అంటారు, మళ్ళా గట్లెట్లా బోర్ కొడతారు సార్ అని మీరు అడిగితే, రాఘవేంద్రరావు గారు ఎంత గొప్ప డైరెక్టర్ అండి. ప్రజెంట్ ఆయన ఏమైనా సినిమాలు చేస్తున్నారా? వాళ్ళు బోర్ కొట్టారు అన్నాను కానీ వాళ్ళు సినిమాలు చేయట్లేదు కదా! అలాగే ఆర్జీవి గారు ఎంత మంచి ఫిల్మ్ మేకర్ అండి. ఆయన ప్రజెంట్ ఏమైనా మూవీస్ చేస్తున్నారా? కృష్ణవంశీ గారు ఎంత గొప్ప డైరెక్టర్ అండి. పూరి జగన్నాథ్ గారు అంత సక్సెస్ రేట్లో ఉన్నారా? సినిమాలు అయితే చేస్తారు కానీ అంత సక్సెస్ రేట్లో ఉన్నారా? అలాగే పెద్దవంశీ గారు. పెద్దవంశీ గారు అంటే మీ అందరికీ తెలిసిందే కదా! అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అలాంటి మంచి మంచి సినిమాలు తీసిన, నిరీక్షణ ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్. ఆయన కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నారా? సో మనం ఎప్పుడో ఓ రోజు ఏదో ఒక టైంలో బోర్ కొడతామనేది నాకొక నమ్మకం అండి. సో దానికోసం నేనేమంటానంటే, బోర్ కొట్టినప్పుడు మనకు రెవెన్యూ ఆగిపోద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెల అయ్యేటప్పటికి ఒక మంచి సాలిడ్ అమౌంట్ సంపాదించుకుంటున్నాను. దాన్ని నేను నా భార్య పిల్లలకి ఖర్చు పెడుతున్నాను. సో రేపనే రోజు నేను బోర్ కొట్టాననుకోండి, ఆ బోర్ కొట్టే లోపు నేను ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకున్నట్లయితే, నాకు నా భార్య పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్ది అనేది నా ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఎంత గొప్ప నటుడు ఆయన. ఎంత ఎంత మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. ఆయన ఇప్పుడు ఆహ్, 'ఎల్‌బి సిరీస్' అని ఆయన యూట్యూబ్‌కి చేస్తున్నారు. నేనేమంటాను అంటే, మనం బోర్ కొట్టేలోపు మనకొక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెట్టుకోవాలి. నెల అయ్యేటప్పటికి హైదరాబాద్‌లో ఉండాలి అంటే హీనపక్షంగా ఒక 2-3 లక్షల వరకు మనం ఎర్న్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగ ఎర్న్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఏంటి అంటే, మనకి ఒక ఎర్నింగ్ ఫ్యాక్టర్ అనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇప్పటి నుండే కష్టపడుకుంటూ ఒక ప్లాట్‌ఫార్మ్‌ని నేను సెట్ చేసుకున్నా. ఓకే. దీని మీద నాకు నెలకొక 10,000, 20,000, 50,000, లక్షో రెవెన్యూ వస్తుంది అనుకున్నప్పుడు, నేనేం చేయొచ్చు అంటే, ఓకే. దీని మీద ఇంకా బెటర్‌గా ఏం చేయాలి అనే టైప్‌లో కూడా ఆలోచించుకొని షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సీరీస్‌లు చేసుకుంటూ దాని మీద నెల అయ్యేటప్పటికి ఒక 4, 5 లక్షలు ఎర్న్ చేసుకున్నట్లయితే, అందులో 1,00,000, 2,00,000 నేను ఆఫీస్‌కి కావచ్చు, లేదంటే మెయింటెనెన్స్‌కి కావచ్చు పోయినట్లయితే, ఆ తర్వాత ఒక 2,00,000, 3,00,000 నేను ఫ్యామిలీకి రన్ చేసుకోవడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ మెచ్యూరిటీ అని నేను అనుకుంటున్నాను. నాకుండాల్సిన మెచ్యూరిటీ అని నేను అనుకుంటున్నాను. రేపనే రోజు నా పేరు త్రివిక్రమో, నా పేరు అనిల్ రావిపూడియో, నా పేరు విజేంద్ర ప్రసాదో, నా పేరు సాయి మాధవ్ బుర్రానో, నా పేరు జనార్దన్ మహర్షి అని అయినట్లయితే అది వేరే విషయం. అప్పటికి కూడా నా మెంటాలిటీ ఎలాగుంటదంటే, ఇప్పుడు బేసికల్లీ మనుషుల మెంటాలిటీ ఎలాగుంటదంటే, నా దగ్గర 1000,00,00,000 ఉన్నా కూడా ఇంకో రూ. 1,00,00,000 ఎవడైనా ఇస్తే బావుంటదనే టైప్‌లోనే ఉంటది. ఇప్పుడు సింపుల్. అంటే నేను ఆయన్ని తక్కువ చేయాలని కాదు, ఆయన్ని ఇది చేయాలని కాదు గానీ, చిరంజీవి గారు ఎట్ ది ఏజ్ ఆఫ్ 70 ప్లస్‌లో 75 ప్లస్‌లో ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నారు. ఆయనకి ఆస్తి సమ్‌వేర్ అబౌట్ 1000,00,00,000 పైనే ఉండొచ్చు. అయినా కూడా ఆయన ఇంకా ఎందుకు సినిమాలు చేస్తారు? పోనీ సినిమాలేమన్నా ఫ్రీగా చేస్తారా? రెమ్యునరేషన్ తీసుకొనే చేస్తున్నారు కదా! సో, అలాగే నేనేమంటాను అంటే, ఎంత డబ్బున్నా గానీ ఇంకా అయి కావాలనే ఉంటుంది. భార్య పిల్లలకెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఇచ్చెళ్ళాలనే ఉంటుంది. సో, అందుకని నేను యూట్యూబ్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కింద పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే ఏదైనా మిమ్మల్ని నమ్ముకున్న, మీకోసం బ్రతుకుతున్న, మీరు బ్రతికిస్తే బ్రతుకుదాం అనుకుంటున్న మీ వాళ్ళ కోసం ఏదైనా ప్లాన్ చేసుకుంటే బావుంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే
నిర్మొహమాటంగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా నన్ను అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. teamyaduvanshi@gmail.com. TEAM టీమ్ యదు YADHU యదు వంశీ VAMSEE వంశీ@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ వాట్సాప్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8639164104. ఐ రిపీట్ 8639164104. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.